పోలీసులకు పట్టుబడుతున్నామని తెలియగానే ఈ ఉగ్ర కుట్రదారులు మొత్తం డేటాని డిలీట్ చేశారు. ఇప్పుడు తాజాగా తేలుతోంది. ఢిల్లీ బాంబు పేలుళ్లో ఆత్మాహుతి బాంబర్ ఉమర్ నబీ నడిపిన డాక్టర్ మాడ్యూల్లోని సభ్యులు తమ డీటెయిల్ ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడినట్టుగా వర్గాలు తెలిపాయి. దీనికోసం ఒక ఈమెయిల్ని సృష్టించి పాస్వర్డ్ని అందరి దగ్గర ఉంచుకున్నారు. మెయిల్ రాసి దాన్ని ఎవరైనా పంపితే ట్రాక్ చేయడం తేలిక, కానీ ఆ మెయిల్ని ఎవరికి పంపకపోతే డ్రాఫ్ట్లోకి అది చేరుతుంది. ఈ మాడ్యూల్లోని సభ్యులు తమ వద్ద ఉన్న పాస్వర్డ్తో మెయిల్ ఓపెన్ చేసి డ్రాఫ్ట్లో తమ కోసం ఉంచిన సందేశాన్ని చదువుకుంటారు. సాధారణంగా న్యాయ సంస్థలు ఈ టెక్నాలజీని వాడతాయి. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో పోలీసులతో పాటు దర్యాప్తు సంస్థలు హర్యానాలోని అల్ఫలాహ్ యూనివర్సిటీ మీద దృష్టి సారించినాయి. ఇప్పటికే 5 అనుమానం మీద అదుపులో తీసుకోగా శుక్రవారం రాత్రి మరో 3 హర్యానాలో నూహ్ దౌజుల్లో అదుపులో తీసుకున్నారు. వీళ్ళలో ఫలాహ్ వర్సిటీకి చెందిన మొహమ్మద్ ముస్తాకిం అనే 2 వైద్యులు ఉన్నారు. లైసెన్స్ లేకుండా ఎరువులు వ్యాపారం చేస్తున్న దినేష్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఈ వైద్యులు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ నబీ, ఉగ్రకోట సూత్రధారి ముజమ్మిల్కి సన్నిహితులను గుర్తించారు. వీళ్ళలో ఒకరు పేలుడు జరిపిన రోజు ఢిల్లీలోనే ఉన్నాడని, ఎయిమ్స్ ఇంటర్వ్యూ కోసం వచ్చినట్టు తేలింది. దినేష్ బాంబుల తయారీ కోసం ఎరువులు అమ్మాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో పశ్చిమ బెంగాల్లోని ఉత్తర దివాజ్పూర్ జిల్లాలోని జనీనూర్ అలం అనే ఎంబీబీఎస్ విద్యార్థిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇతను కూడా అల్ఫలాహ్ వర్సిటీలో చదువుతున్నట్టు గుర్తించారు. పంజాబ్లోని పఠాన్కోట్లో ఒక వైద్యుని దర్యాప్తు సంస్థలు అదుపులో తీసుకుని ఇతను కూడా గతంలో అల్ఫలాహ్లో పనిచేశాడు. ఉగ్రకుట్రలో అరెస్ట్ అయినట్టు మహిళా వైద్యురాలు షహీన్ షాహిద్ అల్ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా నడిచిన తీవ్రవాద మాడ్యూల్కి నాయకత్వం వహించారని, ఆ గ్రూపులోని వైద్యుల మధ్య అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు ఆమె తరచుగా జోక్యం చేసుకునేవారని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. ఉగ్రకుట్ర బయటపడిపోవడంతో తప్పించుకునే ప్రయత్నం చేసిన ఆత్మాహుతి బాంబర్ ఉమర్ నబీ ఈ క్రమంలో పలు మొబైళ్లను వాడాడు. కారు బాంబు పేలుడు ముందు రోజు అతను ఫరీదాబాద్లో ఉన్నట్టు తెలిసే సీసీ కెమెరా ఫుటేజీ తాజాగా పోలీసులు చేతికంది. ఫరీదాబాద్లో ఉన్న షాప్లో ఉమర్ నబీ ఫోన్ ఛార్జింగ్ పెట్టడం దానిలో కనిపించింది. ఆ సమయంలో అతను ఒత్తిడితో ఉన్నట్టు కనిపించాడు. ఢిల్లీలోకి ప్రవేశించడానికి ముందే తన ఫోన్లను అతను మాయం చేయడం కానీ లేక నిర్వీర్యం చేయడం కానీ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పుల్వామాలోని ఉమర్ ఇంటిని అధికారులు కూల్చేశారు బాంబులు పెట్టి మరి.